నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ సునీత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి, స్థానిక కౌన్సిలర్ కూన వనిత సంతోష్ లతో కలిసి బతుకమ్మ సంబరాలలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్, సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం. మరి స్థలం లేకపోయినా పైన బిల్డింగ్ పైన స్థలం ఉంది కాబట్టి మరి గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్, మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మా వంతు కృషిగా ఎమ్మెల్యే గారు లేకపోయినా జగ్గారెడ్డి గారు తప్పకుండా చేసే బాధ్యత తీసుకుంటారు. చెప్తాను. అట్లాగే ఆడిటోరియం కూడా కావాలని ప్రిన్సిపల్ అడుగుతున్నారు, అది కూడా తప్పకుండా చేస్తాను. నేను కూడా ఇండస్ట్రీలో చైర్మన్గా భాగ్యం దక్కినందుకు మీకు తప్పకుండా ఏదైనా మరి గతంలో చేసినట్టుగానే ఏదైనా కంపెనీతో సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మరి త్వరగా మీ అనుకున్న ఇదే మేము తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేసి మరి మీ అన్నలు కానీ అక్కలు కానీ మహిళలకు మాత్రమే ముందు ప్రోత్సహిస్తున్నా. ఇండస్ట్రీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, చిన్న చిన్న ఇండస్ట్రీలు కూడా స్తోమత తగ్గేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే నా దగ్గరికి రండి. తప్పకుండా మహిళలకు ఒక పర్సంటేజ్ కూడా ఉండాలి, రిజర్వేషన్
కోరుకుంటున్నా. మీలాంటి వాళ్ళకి ప్రిన్సిపల్ గారు ఎవరైనా ఉన్నా కానీ ఎవరికైనా కానీ ముందుగా మహిళలకు ఇస్తాం. ఫస్ట్ టైం రాష్ట్రంలో మహిళల ఇండస్ట్రీ చైర్మన్ రావడం నా అదృష్టము, నా భాగ్యం. కాబట్టి ఎంతో కొంత మహిళలకు చేయాలనే తపన నాలో ఉంది. మీ అందరికీ చేదోడు వాళ్ళు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే నేను చేయాలి నా పేరు మీరు తెచ్చినందుకే మా కళ వచ్చిందని చెప్తున్నారు. నేను కాదు, ప్రిన్సిపల్ గారు కాదు, మీరు ఇలా చెప్పడానికి. జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడపిల్లలకి అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆడపిల్ల పైకి రావాలంటే మన ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పి మీరు చక్కగా చదువుకోవడానికి కట్టేయడం జరిగింది. కాబట్టి అది కూడా ఈ సందర్భం కాదు కాబట్టి ప్రిన్సిపల్ గారు గుర్తు చేసినందుకు చెప్తున్నాను.